హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి మోటరోలా అనేది ఫైనల్గా మన ఇండియాలో మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ అనే మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు ఆ యొక్క మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ గురించి వాళ్ళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ అనేది మనకు 17,000 బడ్జెట్లో మనకు మోటరోలా కంపెనీ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్ సంబంధించిన డిస్ప్లే విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేని ఇందులో వాడడం జరిగింది. ఇది మనకు ఎల్సిడి డిస్ప్లే, అమోల్డ్ డిస్ప్లే అయితే కాదు. ఈ యొక్క డిస్ప్లే అనేది మనకు ఫుల్ లెంత్ ఎటువంటి నాచ్ లేకుండా ఈ యొక్క డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఎందుకంటే ఈ యొక్క మొబైల్లో మనకు పాపప్ కెమెరాని యూజ్ చేయడం వల్ల మనకు డిస్ప్లేలో ఎటువంటి నాచ్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క మొబైల్ సంబంధించిన కెమెరాస్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే వెనుక మనకు మొత్తం 4 కెమెరాలు అయితే రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. దీని అపర్చర్ వచ్చేసి 2.2. సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీని అపర్చర్ వచ్చేసి 2.2. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క మొబైల్ సంబంధించిన థర్డ్ కెమెరా విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే 5 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. దీని యొక్క అపర్చర్ వచ్చేసి 2.2గా రావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన 4వ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ సంబంధించిన ఫ్రంట్ కెమెరా విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్ అనేది మనకు పాపప్ మెకానిజంతో రావడం జరుగుతుంది. ఈ యొక్క పాపప్ మెకానిజంలో మనకు ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క కెమెరాకి సంబంధించిన వీడియో రికార్డింగ్ సపోర్ట్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసి మనము మ్యాక్సిమం వచ్చేసి 4K వీడియోని 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాను యూజ్ చేసి మనము మ్యాక్సిమమ్ 1080pలో వీడియోని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఏదైతే పోకో X2 అదేవిధంగా ఏదైతే మనకు రియల్మీ X2 మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ని మనకి ఈ యొక్క మొబైల్లో కూడా వాడడం జరిగింది. ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకు ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకు 2.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించిన బ్యాటరీ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్ అనేది మనకు Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్లో మనకు హైబ్రిడ్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అట్ ఎ టైం మనము 2 సిమ్స్ని ఒక మైక్రో ఎస్డీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. మనం మైక్రో ఎస్డీ కార్డ్ని యూజ్ చేసి 1 TB వరకు మన యొక్క స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు. ఇందులో మనకు ఒకే ఒక ర్యామ్ వేరియంట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. 6GB + 128GB ర్యామ్ వేరియంట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్లో మనకు 2 కలర్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి ట్విలైట్ బ్లూ కలర్తో, అదేవిధంగా రెండోది వచ్చేసి మూన్ లైట్ వైట్ కలర్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రైజ్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే తీసుకురావనున్నారు. 6GB + 128GB మోడల్ సంబంధించిన ధర వచ్చేసి మనకు 16,990 రూపీస్గా ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సేల్ అనేది మనకు ఫ్లిప్కార్ట్లో 24th జూన్న మనకు మధ్యాహ్నం 12 గంటలకు దీనికి సంబంధించిన సేల్ అయితే ఫ్లిప్కార్ట్లో మనకు జరగనుంది. ఫ్రెండ్స్, ఇది యొక్క మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Yeah.